న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. చెరువుగట్టు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులను బీఆర్ఎస్ నాయకురాలు రేగట్టె శోభ మల్లికార్జున్ రెడ్డి పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే చొల్లేటి జ్ఞానేష్ ₹10,000 అందించారు. కష్టకాలంలో ఉన్న బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ ఎళ్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని శోభమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేతికాని కృష్ణయ్య, మాజీ సర్పంచ్ మల్కా బాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాత్రం కోల్పోకండి. ఎందుకంటే మీ జీవనోపాధి ఇదే. అందరికి తోచిన విధంగా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ చేసిన దాన్ని మాత్రం మీరు మంచిగా అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. కరెంటు హై వోల్టేజా, లో వోల్టేజా, ఇంకేదన్నా జరిగిందా అనేది కూడా మన గ్రామ సర్పంచ్ కానీ మెంబర్లు కానీ ఒక్కసారి దీన్ని గుర్తించి ఏందో ఒకసారి చేయాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా అందరూ ఒకసారి చూసుకోవాలి. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. నాకు తోచిన ఆర్థిక సహాయాన్ని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. అలాగే నాలాగే అందరూ కూడా మంచి మనసుతో ప్రకటించి మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామ ప్రజలు అందరూ జీవనోపాధి ఇదే గనక ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు దీన్ని మన మనుషులు అనుకొని చేస్తారని మేము ఆలోచిస్తున్నాము. మీరందరూ కూడా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, కొత్త షాపులను ప్రారంభించాలని కోరుకుంటున్నాము. అలాగే ధైర్యాన్ని కోల్పోకుండా మీరందరూ కూడా సహకారం మాత్రం ప్రతి ఒక్కరు ఒకరికొకరు అందజేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే రాజలక్ష్మి వాళ్ళ పాపం పెళ్లి కోసం ఆమె సహాయాన్ని, ఆమె ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఆమె ఈ రోజు కోల్పోయింది. ఆమె కొంచెం ఆర్థికంగా మీరందరూ కూడా ఆమెకు సహాయం చేయగలిగితే మీకు వచ్చిన పెద్ద మొత్తంలో ఎంతైనా రాని అంటే ఆమె కొంచెం సహాయం చేయండి. శ్రవణ్ సేట్ ఉన్నాడు, ఆయన కూడా పాపం ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. ఆయన్ని కూడా కొంచెం ఆర్థికంగా చూసుకోండి. అందరూ కూడా మీ అందరం గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మేము కోరుకునేది ఏంటంటే మీకు తోచిన సహాయాన్ని చేయండి. ఇంతనే చేయమని మేము ఎప్పుడు అడగము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రిపీట్ కాకుండా మాత్రం సర్పంచ్ గారు మెంబర్లు అందరూ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరందరూ కూడా ఈరోజు ఏం బాధపడకండి. అందరం మీ అందరికీ మేము ఉన్నామని మీ అందరికి తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. మీరు వచ్చిన